హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సారీ అండి, చాలా లేట్ అయిపోయింది, 3 days లేట్ అయిపోయింది. సో మండే రిలీజ్ చేద్దాం అనుకున్నాను, ఆల్మోస్ట్ ఫ్రైడే అయిపోతుంది. ఓకే, ఎనీవే కమింగ్ టు దిస్ ఇస్ సెకండ్ డే అనమాట. నెక్స్ట్ 7 నుంచి షవర్స్ ఉన్నాయన్నమాట. రెయినీ ఉంది, మొత్తము వెదర్ అట్లా చూపించింది. కానీ చాలా చాలా బాగుంది. ఇట్ వాజ్ అరౌండ్ 5 o'clock 5:30 అరౌండ్ అయింది. యూజువల్గా నాకు ఎక్కడికైనా ఏ ప్లేసెస్కి వెళ్ళినా, అంటే ఎవరింటికైనా వెళ్ళినా కొన్ని స్లీప్ ఇష్యూస్ ఉంటాయన్నమాట. వెంటనే నిద్ర పట్టకపోవటము, మెలకు రావటము ఇలాంటివి ఉంటాయి నాకు. బట్ నాకు హోటల్కి వెళ్తే మాత్రం చాలా హ్యాపీగా నిద్ర పడుతుంది. చాలా మంచిగా, అంటే డీప్ స్లీప్కి వెళ్ళిపోతా అనమాట. అటు జర్నీ చేసి అట్లా ఉంటాం కదా, సో మంచిగా డీప్ స్లీప్కి వెళ్ళిపోతాను. ముందు రోజు చేసిన ఐటమ్స్ అన్నీ సేల్ అయిపోయినాయండి. సో హ్యాపీలీ ఐ బాట్ ఇన్స్టెంట్ పాట్ కదా. సో కిడ్స్కి మాత్రం నేను కుకింగ్ అంటే రైస్ అది పడేస్తున్నాను. రైస్ అది అంటే ఎందుకంటే వాళ్ళకి పెట్టి తీసుకెళ్దాము అని చెప్పి, ఎందుకంటే వీ నెవర్ నో ఎక్కడ ఆగి తింటామో, ఎక్కడ ఎగ్జిట్ తీసుకుంటామో, టైం ఎట్లా స్కెడ్యూల్ చేసుకుంటామో అనేది. సో వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి మంచిగా రైసే హెవీగా పెట్టేద్దాము అని ఒక ప్లాన్. అండ్ విచ్ ఐ రియలీ డోంట్ లైక్ ఏంటంటే పిల్లల్ని నిద్ర లేపడం, అది హాలిడేస్ టైంలో నిద్ర లేపడం అనేది అస్సలు నాకు నచ్చదు. బట్ ఇలాంటి టైంలో వీ షుడ్ డూ దట్. చాలా బాధ అనిపిస్తుంది. ఎంత కంఫర్ట్గా పడుకుంటారో వాళ్ళు, అలా లేపడం అంటే చాలా బాధేస్తూ ఉంటుంది నాకు. Come with us. Do you know why? Do you know why? Do you know? Do you know? Do you know? Do you know? You ready? ఎందుకు నోట్లో వేలు పెట్టుకోకు? ఓమైందమ్మా నీకు? బుబ్బు వచ్చింది. చిన్ను, what happened to you? ఒక్కరు వచ్చింది నీకు బుబ్బు. ఒక్కరు వచ్చింది నాన్న. ఆషిఫ్కి అంటే కొంచెం కోల్డ్ ఇలా ఉండటం వల్ల వాడికి మరేమో తెలీదు, బాగా చౌపోటు వచ్చింది లాస్ట్ నైట్. సో దానివల్ల పాపం చాలా ఏడ్చి పడుకున్నాడు. అండ్ వీ హ్యాడ్ అ నైస్ బ్రేక్ఫాస్ట్. అంటే ఇంకా వాళ్ళు జస్ట్ ఒక యోగర్ట్, ఫ్రూట్స్, ఒక మఫిన్ అట్లా ఇచ్చారు. సో అవైతే నేను హోల్డ్ చేసుకున్నాను. ఆన్ ద వేలో ఎప్పుడైనా వాళ్ళకి ఆకలి అనిపిస్తే పెట్టచ్చులే అని చెప్పి. మేము హోటల్ చెక్అవుట్ చేసేస్తున్నాము. కాన్కర్డ్ నుంచి మేము ఇప్పుడు మౌంట్ వాషింగ్టన్కి వెళ్ళాలి. మేమున్న ప్లేస్ నుంచి 3 hours అనమాట డ్రైవ్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళాలన్నమాట. అది టేక్స్ అరౌండ్ ఒక ½ an hour అట్లా పడుతుంది. మనం అంటే మౌంటైన్ ఎక్కడానికి 6000 feet ఎక్కుతాం అనమాట. సో అది ఎక్కడానికి అంత టైం పడుతుంది. సో వీఆర్ గెటింగ్ రెడీ టు చెక్అవుట్. సో ఫైనల్లీ ఇంకా వీఆర్ స్టార్టెడ్ అనమాట. ఐ థింక్ మాకు ఒక 2.5 hours పట్టింది వెళ్ళడానికి. మేము ఇది అంటే న్యూ హ్యాంప్షైర్లోనే ఇది ఇంకొక ప్లేస్ అనమాట. అక్కడ ఆగి అక్కడి నుంచి బ్యాక్ వెళ్ళిపోతున్నాము. సో ఫస్ట్లీ మేము ఈ మౌంట్ వాషింగ్టన్ ప్లాన్ చేసినప్పుడు వీ హ్యాడ్ అ ప్లాన్ అనమాట. మంచిగా ఒక రిసార్ట్, ఈ బ్రిటన్ వుడ్ రిసార్ట్స్కి వెళ్ళి అక్కడ హాల్ట్ అవుదాము, అక్కడ రూమ్స్ బుక్ చేసుకొని అక్కడి నుంచి ప్లాన్ చేసుకుందాము అనేది ఒక ప్లాన్ అయితే ఉండింది.
బట్ అన్ఫార్చునేట్లీ అది దట్ వాజ్ ఐ థింక్ జాన్ ఫెబ్ ఆ టైంలో చాలా మంచిగా ఉన్నాయన్నమాట, రీజనబుల్ రేట్స్ ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు మనకి ఇంకా వ్యాక్సిన్స్ అవి పడలేదు, ఐ మీన్ అందరు వేసుకోవటం అట్లా అవ్వలేదు. సో అప్పుడే మేము బుక్ చేసేసుకుందాం అనుకున్నాము, బట్ ఫర్ సమ్ రీజన్ అది పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. సో నిక్ ఆఫ్ టైంలో ఇంప్రాంప్టివ్గా ఐ మీన్ లాంగ్ వీకెండ్ అట్లా అనుకున్నాం కాబట్టి సో మాకైతే అస్సలు రూమ్స్ అయితే దొరకలేదు బ్రిటన్ వుడ్స్లో. అండ్ యు నో వాట్, ఒక్కొక్క ఓవర్ నైట్ ఐ థింక్ $800 ఎంత ఉంది. సో అందుకే ఇంకా మేము ఈసారి ఇలాగా వేరే ప్లేసెస్లో కానీ చేద్దామని లైట్ తీసుకున్నాం. బట్ వీ వాంట్ టు సీ, అంటే వెళ్ళి అసలు ఎలా ఉంటుందో ఆ లెగసీ అదంతా అని చూద్దాం అనిపించింది. సో సచ్ అమేజింగ్ అండి. మీరు ఎవరైనా మౌంట్ వాషింగ్టన్ ప్లాన్ చేస్తే అంటే ఒక 1 year ముందే మీరు బుక్ చేసుకోవచ్చు. సో ఇలాంటి రిసార్ట్స్ అయితే బుక్ చేసుకోండి. సో ట్రిప్ ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది, రిలాక్స్డ్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ అన్ని రకాల ఫ్యామిలీ యాక్టివిటీస్ ఉంటాయి. ఎంత బాగుంటుందో, చాలా పీస్ఫుల్ ఉంటుంది ప్లేస్. అండ్ ఈ కన్స్ట్రక్షన్ మొత్తం వై షేప్లో కట్టారంటండి. అంటే ఇప్పుడు నేను చూపించే ఫ్రంట్ ఎంట్రన్స్ మొత్తం ఏంటంటే ఫ్రంట్ షేప్ అనమాట. సో దీని బ్యాక్ వచ్చేసి ఇంకా అట్లా ఉంటుందంట. అండ్ ఆ రోజు మేము వెళ్ళిన రోజు July 4th అనమాట. అండ్ మౌంట్ వాషింగ్టన్కి కరెక్ట్గా ఆపోజిట్గా ఉంటుందంట ఈ రిసార్ట్. సో మీకు ఫైర్ వర్క్స్ వచ్చేసి వాళ్ళు బ్యాక్ యార్డ్ వాళ్ళు ఫైర్ వర్క్స్ చేస్తారు. అమేజింగ్ ఉంటుంది అని చెప్పి రాశాడు వెబ్సైట్లో. ఎవరైనా ప్లాన్ చేసుకుంటే మాత్రం ఇలా July 4th ఇలా స్పెండ్ చేసేటట్టు ప్లాన్ చేసుకోండి, చాలా చాలా బాగుంటుందంట. సో యా, సో ఇంకా అక్కడి నుంచి ఇంకా మేము మౌంట్ వాషింగ్టన్ స్టార్ట్ అయిపోయాము. మేము అరౌండ్ 2.5 అవర్స్లో రీచ్ అయిపోయాము. అండ్ ద వెదర్ వాజ్ టూ గ్లూమీ, అస్సలు బాగాలేదు. అసలు మేము చెప్పాలంటే వీ పిక్డ్ రాంగ్ డే అనమాట. కింద అంటే మాకు 11 అప్పటి నుంచి ఫోర్కాస్ట్ చూపిస్తూనే ఉంది షవర్స్ ఉన్నాయి అని. బట్ వెరీ మైల్డ్గా ఉంది, డ్రిజ్లింగ్ అలా పడుతుంది, జల్లులాగా పడుతుంది అనమాట. సో పైన ఎలా ఉంటుంది అనేది వీ నెవర్ నో. సో ఎనీవే ఇంకా స్టార్ట్ అయిపోయాం కదా అని చెప్పి ఇంకా స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ ఆఫ్ దిస్ పాయింట్ మనకి పైకి వెళ్తుంది మీ కారు అన్నప్పుడు మోహన్ మెన్షన్ చేశారు కదా, ఆ టికెట్ అయితే ఇస్తారు. అది మీకు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మాకైతే 2 వచ్చినాయి. ఎందుకు 2 వచ్చినాయో కూడా మీకు నేను నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. ఇవన్నీ చూస్తే మన ఇండియాలో మనాలి గుర్తొచ్చిందండి. రోహతాంగ్ పాస్ మీరు ఐ థింక్ ఎవరైనా వెళ్ళుంటే అదే నాకు సేమ్ అదే గుర్తొచ్చింది. ఆ ఎక్స్పీరియన్స్ బాగా అనిపించింది అనమాట. సో మధ్యలో బ్రేక్స్ కూల్ డౌన్ అవటానికి ఆపుతూ ఉండొచ్చు అని చెప్పి వాళ్ళు ఐ మీన్ సైన్స్ ఉంటాయి. సో అందుకే మధ్యలో ఆపి అట్లా జస్ట్ నేచర్ ఎంజాయ్ చేసి అలా పైకి వెళ్ళామన్నమాట. సో యూజువల్గా అయితే ఒక 1/2 hour 45 minutesలో వెళ్ళొచ్చు. మరి ఫర్ అస్ 1 hour పట్టింది. కిడ్స్ ఆల్సో రియల్లీ ఎంజాయిడ్ ఇన్ ద సెన్స్ వెదర్ పరంగా అయితే దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ అండి. ఎంత ఇన్కంఫర్ట్ ఫీల్ అయ్యారో. బట్ అంత ఏమీ కనిపించలేదు, మొత్తం ఏదో మేఘాల్లో వెళ్తున్న ఫీలింగ్ వచ్చింది. సో మొత్తం కవర్ అయిపోయింది అనమాట. సో ఫైనల్లీ వీ రీచ్ 6,000 feet. సో పైన అయితే ఇలా ఉంది, అసలు మాకు ఏమీ కనిపించలేదు. సో మీరు కింద నుంచి పైకి రావాలి అంటే యూ కెన్ యూజ్ ద ట్రైన్ ఆల్సో. ట్రైన్ కూడా యూజ్ చేసుకొని పైకి వెళ్ళచ్చు అంట. సో ఇన్ కేస్ మీరు ఎవరైనా కార్స్ అట్లా పైకి క్లైమ్ చేయడానికి ఇబ్బంది అయితే కనుక సో యూ కెన్ టేక్.
సో ట్రైన్స్ అలా ఉంటాయి, మీరు ట్రైన్స్ యూజ్ చేసి కూడా మీరు క్లైంబ్ చేయొచ్చు. ఓకే. మీకొక చిన్న క్వెషను. మీరు కనుక ఇలాంటి ప్లేసెస్‌కెళ్తే ఏం పాట పాడతారు? నాకైతే ఏ సాంగ్ గుర్తొచ్చిందో తెలుసా? మేఘాలే తాకింది హైలెస్సా అది పాడుకుంటూనే ఉన్నాను ఇక్కడున్నంత సేపు. సో, వి రియల్లీ హ్యాడ్ ఫన్ మంచిగా పిల్లలతో. కానీ అస్సలు పాపం పిల్లలైతే చాలా అంటే చాలా కోఆపరేట్ చేశారు. మంచిగా ఫోటోగ్రాఫ్స్ అలా ట్రై చేశాము తీసుకోవడానికి. సో, మోహన్ వాస్ నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫైడ్. ఆయనకి ఏంటి ట్రిప్ ఇట్లా అయిపోయింది ఆ ట్రిప్ అనే ఫీలింగ్ వచ్చింది. ఎనీవే కొంచెం ఆయన డిస్ట్రాక్ట్ చేయడానికి మేము షాపింగ్కి అయితే తెచ్చాము, కొంచెం మ్యాగ్నెట్స్ ఇలాంటివన్నీ కొనిపెట్టించుకుందామని. సో, పిల్లలు మేము కొన్ని గిఫ్ట్స్ అయితే కొన్ని తీసుకొని ఇంకా కిందకి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఐ ఫర్గాట్ టు సే సంథింగ్. అక్కడ ఒక మ్యూజియం కూడా ఉందండి. ఆ మ్యూజియం కూడా చాలా బాగుంది. ఇట్స్ వెరీ ఇన్ఫర్మేటివ్. సో, అక్కడ కూడా కొంచెం టైం స్పెండ్ చేసి ఇంకా కిందకి స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ ఆ టైంలో స్టార్మ్ అయితే ఉంది, మీకు చెప్పాను కదా నేను. ఆ స్టార్మ్ అంటే ఇప్పుడు కంట్రీలో ఎక్కడ స్టార్మ్ వచ్చినా, వెస్ట్ సైడ్ కానీ ఈస్ట్ సైడ్ కానీ ఇట్లా ఎక్కడ స్టార్మ్ వచ్చినా ఇది నార్త్ ఈస్ట్ ఉంటుందండి. సో నార్త్ ఈస్ట్ ఉండడం వల్ల ఇక్కడికి వచ్చి ఇక్కడ మెయిన్ రిఫ్లెక్షన్ తెలుస్తుంది మీకు, అంటే చేంజ్ ఎక్కువ తెలుస్తుంది అంట. సో దట్స్ వై ఇట్ కాల్డ్ ఇట్ యాజ్ ఎ వర్స్ట్ వెదర్ ఇన్ దిస్ వరల్డ్ అంటారంట. సో ఫైనల్లీ ఇంకా మేము మౌంటైన్ దిగేసినాం అనమాట. సో ఇట్ వాజ్ అ రియలీ నైస్ ఎక్స్పీరియన్స్ మాకు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ మేఘాలు, ఈ క్లౌడ్స్ అట్లా కమ్ముకోపోవడం వల్ల మాకు వ్యూ ఏం కనిపించలేదు. సో దట్ మాకు ఎక్కడం దిగడం ఇట్ వాజ్ రియలీ ఈజీ ఫర్ అస్. అంటే ఈజీ అంటే స్కిడ్ అలా అవ్వటం అలా అయితే అయిందండి. బట్ కానీ చాలా కేర్ఫుల్గా దిగడం ఎక్కడం అయింది. కాకపోతే మేము భయపడలేదు. అంటే ఆ పక్కన చూస్తే కొంచెం భయం వేస్తూ ఉంటుంది కదా, సో అదైతే మేము ఫేస్ అవ్వలేదు. ఎక్కడ ఈ రెయిన్ వల్ల ఆన్ ద వేలో పడిపోతామేమో అట్లా అనిపించింది తప్ప భయపడలేదు. సో ఓవరాల్గా ఇట్ వాజ్ అ రియల్లీ నైస్ ఎక్స్పీరియన్స్ ఇన్ రెయిన్ఫాల్ చెప్పాలంటే. సో ఫ్రమ్ హియర్ వీఆర్ యాక్చువల్లీ గోయింగ్ టు రెసార్ట్ అనమాట. సో ఆన్ ద వేలో మాకు చాలా మంది సజెస్ట్ చేశారు, కొన్ని లేక్స్ అయితే చాలా బాగుంటాయి, చాలా చాలా మంచి ప్లేసెస్ అయితే ఉంటాయండి. ఒక 1 వీక్ ట్రిప్ పెట్టుకుంటే మౌంట్ వాషింగ్టన్ రిలాక్స్డ్గా అయితే చాలా చూసుకోవచ్చు. బట్ మేము 2 డేస్ ట్రిప్పే కాబట్టి సో మేము హార్డ్లీ మెయిన్ అట్రాక్షన్స్ చూసేసి వచ్చి. దిస్ లేక్ ఈజ్ ఎకో లేక్ అండి. ఇది సజెస్ట్ చేశారనమాట, చాలా బాగుంటుంది అని. మేబీ రెయిన్ఫాల్ లేకుండా ఉంటే ఇంకా కొంచెం టైం స్పెండ్ చేసేవాళ్ళమేమో. బట్ రెయిన్ఫాల్ ఉంది కాబట్టి హార్డ్లీ మేము 20 to 25 minutes స్పెండ్ చేసాము. కిడ్స్ వర్ రియల్లీ ఎంజాయ్డ్ ఎ లాట్. అక్కడ గూస్ ఉన్నాయి, ఆ గూస్తో ఆడుకున్నారు బాగా. అండ్ వాళ్ళకి శాండ్ చూస్తే ది లవ్ టు మేడ్ శాండ్ క్యాజల్స్ ఇలాంటివి చేయటం చాలా ఇష్టము. సో చాలా కంట్రోల్ చేసుకున్నారు అనమాట. నేను ఇంకా ఆపాను, లేకపోతే డర్టీ అయిపోతారని చెప్పి చాలా ఆపాను. సో దట్ వాజ్ రియలీ హ్యాడ్ ఫన్ అండి. చాలాసేపు కూర్చున్నాము అండ్ అక్కడ చాలా మంది ఉన్నారు. దే వర్ డూయింగ్ బార్బిక్యూస్ అండ్ లేక్లోనే ఆడుకుంటున్నారు. దట్ వాజ్ రియలీ గుడ్. అంటే రెయిన్ఫాల్ కనుక లేకపోతే కిడ్స్తో ఇంకొంచెం టైం అయితే మంచిగా స్పెండ్ చేయొచ్చు. సో మీరు ఎవరైనా ఈ లేక్ చూడాలనుకుంటే కనుక యూ డెఫినెట్లీ గో అండి. చాలా బాగుంది, టైం అయితే తెలియదు అసలు.
సో ఆఫ్టర్ దిస్ ప్లేస్ మేము ఇంకా రిసార్ట్కి వెళ్ళిపోయి కొంచెం టైం స్పెండ్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్ అది చేసుకొని ఫైర్ వర్క్స్ అయితే ఉన్నాయండి 9:30కి మా హోటల్కి దగ్గరలోనే ఫైర్ వర్క్స్ అయితే చేశారు. సో కిడ్స్ మేమందరం కలిసి చక్కగా వీ హ్యాడ్ ఫన్, కార్లో కూర్చొని ఫైర్ వర్క్స్ ఎంజాయ్ చేసాము. దట్ వాజ్ రియలీ అమేజింగ్ నైట్. అంటే ఎప్పుడు ఇట్లా బయటకు వచ్చి మేము ఫైర్ వర్క్స్ చూసింది లేదు. ఐ థింక్ న్యూయార్క్లో అట్లా చూసాం తప్ప. దట్స్ ఇట్. నేను ఇంకా ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను ఇక్కడితో. నెక్స్ట్ వీడియోలో వాట్ వాజ్ అవర్ థర్డ్ డే అండ్ మేమేం ఛాలెంజెస్ ఫేస్ చేసాము, సో హౌ వీ విల్ కోప్ అప్ అండ్ ఎలా సెటప్ చేసుకున్నాము, అవర్ మూడ్ స్వింగ్స్ అనేవి ఎలా మేనేజ్ చేసుకున్నాము, ఇవన్నీ నేను మీకు థర్డ్ వీడియోలో చూపిస్తాను. సో ప్లీజ్ కీప్ వాచింగ్, స్టే ట్యూన్, అండ్ ఇఫ్ యూ రియలీ లైక్ మై వీడియో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. See you on my next video. Until then, ta-ta, bye-bye.